ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూసిన కారణంగా ఉద్యోగులంతా ఉద్యమ బాట పట్టిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగుల ఆశలు నెరవేరుతాయని, అలాగే ఉద్యోగులు రావాల్సినటువంటి ఆర్థికేతర సమస్యలు పరిష్కారం అవుతాయని, దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం దోచుకుంటుంది, ఆ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితిలో నిరుత్సాహానికి గురై కూటమి ప్రభుత్వం రావాలని ఉద్యోగులంతా కూడా ముక్త కంటకుతో కోరుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగులేమి గొంతమ్మ కోరికలు కోరట్లే. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకి హామీలు ఇచ్చారో, ఐఆర్ ప్రకటిస్తామని కానీ, పీఆర్సీ కమిషన్ వెంటనే వేస్తామని, గత రివర్స్ పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని నెరవేరుస్తామని కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాలకు సంబంధించి చేస్తామని కానీ, ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని వెంటనే అమలుపరచమని మేమైతే కోరుతా ఉన్నాం. పండుగలన్నీ పోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 పండుగలు దాటిపోయినాయి. రేపు వినాయక చవితి వస్తుంది, దసరా కూడా వస్తుంది. ఏ పండుగ కూడా ఏం వచ్చేటట్టు ఏం కనిపించట్లేదు. ఇవాళ ఈ సమావేశమైనా జరిగిందంటే ఇవాళ ఉద్యోగ వర్గం అంతా భావిస్తుంది ఏపీజేఎస్ అమరావతి బొప్పరాజు గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, సిఎస్ గారి దృష్టికి ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని, సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కారణంగానే వాళ్ళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమస్యలు ఏం పరిష్కారం అవుతాయో తెలియదు కానీ సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాలు చెప్పినటువంటి సమస్యలన్నింటి కూడా ఉన్నతాధికారులు క్లుప్తంగా ఆలకించి నోట్ చేసుకోవడం జరిగింది. సిఎస్ గారు కానీ, జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, చీఫ్ సెక్రటరీ ఆలకించడం జరిగింది. పరిష్కారం అయినప్పుడు కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ముఖ్యమంత్రి గారి నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఎవరి నుంచి అయినా సరే ఆర్థిక పరమైన విషయాల్లో ఎటువంటి హామీ రాకపోతే ఇంకా ఇదే విధంగా ఉద్యోగులు ఇచ్చినా పర్లేదు, జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాడే పర్లేదులే, గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని ఈ ప్రభుత్వం భావించి ఉంటే ఆ ఫీలింగ్స్తో ఉద్యోగులు ఎవరు లేరు. మేము పనిచేసిన కాలానికి కూలీ చేస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి, రోజువారీ కూలీకి ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళేటప్పటికి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోవాలని పరిస్థితి ఉంటుంది. అదే ప్రతి ఉద్యోగి కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు తేడా అంతే. మేము చేసిన పనికి జీతం ఇస్తున్నారు కాబట్టి దానికి సంతోషిస్తాం, అంతవరకే. కానీ దాన్ని సరిపెట్టుకొని పెన్షన్స్ ఇస్తున్నాము, జీతాలు ఇస్తున్నాం కాబట్టి బకాయిలు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సమావేశంలోనే 25,000 కోట్ల బకాయిలు అని చెప్తే ఈ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో 5,000, 6,000 కోట్లు వస్తే కొత్త పీఆర్సీ వేయాల్సిన సమయం 12వ పీఆర్సీ గడువు 24 నెలలు దాటిపోయింది. పాత బకాయిలు ఉంటే ఈ బకాయిలు ఎప్పుడు తీరుతాయా, వస్తాయా లేదని ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులు అసోసియేషన్ తరఫున చాలా బాధాకరంగా ప్రభుత్వం వ్యక్తపరిచారు. బకాయిలు అందుకోకుండానే చనిపోతున్నారని చెప్పేసి. అలాంటి పరిస్థితి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రేపు కేబినెట్లో చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి అభిప్రాయాలను పరిగణలో తీసుకొని మంచి నిర్ణయం చేస్తారని ఆలోచన చేస్తున్నాం. లేదంటే 23వ తారీఖున ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు ఉద్యమ బాట పట్టకముందే ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీలో ఉన్నటువంటి 6 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పదోన్నతులు కూడా బొప్పరాజు గారు మాట్లాడడం జరిగింది. అన్ని సమస్యలు